అధికారంలోకి వచ్చిన విద్యుత్ ఛార్జీలను పెంచలేదని, జగన్ తన హయాంలో చేసిన పాపాల కారణంగా పెరిగాయని మైనార్టీ న్యాయ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. శనివారం నంద్యాలలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ధర్నాలకు ప్రజల్లోనే కాదు సొంత పార్టీలో కూడా స్పందన లేదని స్పష్టం చేశారు. జగన్ విధ్వంసం చేసిన విద్యుత్ శాఖను సీఎం చంద్రబాబు గాడిలో పెడుతున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పినారు. వాస్తవం చెప్పిన కాదని చెప్పలేదు. పెంచిన ఛార్జీలు ఎవరు పెంచినారు? 9 సార్లు పెంచినాం. ఇప్పుడు ఎన్ని పెంచినాం మనము? నువ్వు తీసుకున్నది ప్రూఫ్ ఆఫ్ ఛార్జెస్ అని పెంచినావు. ప్రూఫ్ ఆఫ్ ఛార్జీలు పెంచుతానని చెప్పి అప్పు తెచ్చుకున్నావు. ఆ ప్రూఫ్ ఛార్జీలు ఎవరు కట్టాలా? నేను కట్టాలనా? ఎవరు కట్టాలా? అసలు ఎవడు కట్టాలా? వడ్డీ ఎవడు కట్టాలా? ప్రజలకు ఏమో భారం వేసిపోతుంది. కట్టిన తెలుగుదేశం పార్టీ వచ్చింది, తెలుగుదేశం మీద భారం పడింది. కట్టాలి తెలుగుదేశం పార్టీ అడిచి కడుతుంది. ఛార్జీలు పెంచినామా? నువ్వు పెంచిన దానికి నువ్వు తెచ్చుకునేదానికి అప్పు తీర్చున్నాం. అవును బాబా, మేము చేసింది కాదు ఈ పాపం, నువ్వు చేసిన పాపం ఇది. విద్యుత్ ఛార్జీ ఎంత? 32 కోట్ల రూపాయలు అప్పు చేశారు. మళ్ళీ వినియోగదారుల మీద 49,000 కోట్లు. ఎవడు పెంచినాడు? ప్రూఫ్ ఛార్జీలు నీవే పెంచుతా, నాకు ఇంత ఆదాయం వస్తుంది, నేను అధికారంలో ఉన్నాను కాబట్టి అప్పు తీరుస్తాను. ప్రభుత్వం అప్పు తీర్చాలి, ఇది కట్టిన ప్రభుత్వమే కదా, ప్రభుత్వం మీద భారమని. ఎన్ని ఉన్నాయి చూడండి, ఎన్ని ఉన్నాయి నష్టాలు? 1,000 కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థలకు పెరిగిన అప్పులు 49,000 కోట్ల రూపాయలు. జగన్ అవినీతి అసమర్థత 32,000 కోట్లు. ఈ కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ ఏర్పాటు కోసం 12,000 కోట్లు జాప్యం అయిపోయి 12,000 కోట్లు నష్టం. పోలవరం హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ జాప్యంతో 4,737 కోట్లు నష్టం. ఏడాదికి 700 మెగావాట్ల సోలార్ పవర్కి నష్టం 3,850 కోట్ల రూపాయలు. అప్పుల వడ్డీ భారం 10,892 కోట్ల రూపాయలు. మళ్ళా డిస్కమ్ అది కూర్చుంటా డిస్కమ్ మీకు తెలుసుగా ఛార్జీలు పెంచేది 9,613 కోట్లు. ఈ వైఫల్యాలని జనుకో ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తి తగ్గించడం వల్ల మళ్ళీ 3,135 కోట్లు. ఇక పేపర్లు కూడా వచ్చింది, చాలా పెద్ద ఎత్తున చూశాను, ఆంధ్రజ్యోతిలో చాలా పెద్ద ఎత్తున వచ్చింది. నేను చెప్పేది అదే, ఎవరు పెంచిపోయినారు? దాన్ని అడగలే. 9 సార్లు ఎందుకు పెంచి అడగకూడదు? జగన్ నిల్లు నేను ధర చేశాడే, ఎందుకు రాని బైక్ పెంచుతాడో అనవసరంగా నా సర్వనాశం చేస్తారు ప్రజలకు అని చెప్పవచ్చు కదా. ఇప్పుడు మేము పెంచినామా? నువ్వు పెంచిపోయింది ఇది. నువ్వు ప్రూఫ్ ఛార్జీలు ఎవరు కట్టాలే? నువ్వేం పోతీవి, మేము మా మీద భారం పడా, ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు మేము పెంచినామని. తెలుసుకొని మాట్లాడగలరు. ఏ రోజు బతికొచ్చింది ఆయనకు ప్రజలకు ధర్నా చేసేది ముఖ్యమంత్రి గారికి? అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుసు ఆయనకు ఆర్టీసీ సర్వనాశనం చేశా. అన్ని సంస్థలన్నీ సర్వనాశనం అయిపోయినాయి. 1 కాదు 2 కాదు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.